హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. ఇప్పుడు వచ్చేసి మేమైతే ఊరికి వెళ్తున్నాము. సో ఇంత సడన్గా ఊరికి ఎందుకు వెళ్తున్నామంటే మా ఆడపడుచుకి కొంచెం యాక్సిడెంట్ అయ్యి కొంచెం చెయ్యి ఫ్రాక్చర్ అయిందట అండి. అయితే మేము చూడడానికి వెళ్ళలేదు. సో ఇప్పుడైతే వెళ్తున్నాము, చూసొద్దామని చెప్పేసి. అలాగే మా కన్నయ్య ఇవి ఇంటి దగ్గర కొన్ని వస్తువులు ఉండిపోయాయి అన్నమాట. సైకిలు, డ్రెస్సెస్ అవన్నీ తీసుకురావడం కూడా అవుతుంది కదా అని చెప్పేసి తనను చూసేసి, అలాగే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని చూసేసి అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవన్నీ తీసుకొని రావాలి. అయితే మా కన్నయ్య అయితే చాలా సందడిగా ఉంటుందండి. వాడు ఎక్కడుంటే అక్కడ కార్లో కూడా మంచిగా సాంగ్స్ పాడుతూ డ్యాన్స్ చేస్తూ అల్లరల్లరి చేస్తున్నాడు. అయితే మాకు దారి మధ్యలో పిస్తా హౌస్ అయితే కనబడింది. ఇదైతే కొత్తగా పెట్టారు. సో ఇక్కడికి వెళ్ళి ఆగేసి టీ అయితే తాగాము. పిల్లలు ఏదో బన్స్ అవి తిన్నారు, మేము టీ తాగాము. ఆ తర్వాత మేము బయలుదేరాము అనమాట. మార్నింగ్ అయితే టిఫిన్ చేసుకొని వెళ్ళాము. యాక్చువల్గా లేట్ అవుతుంది, ఈవినింగ్ అలా వెళ్దాము అన్నారు మా హస్బెండ్. అందుకని నేను వంట కూడా చేసేసాను. అయితే ఆయన వర్క్ తొందరగానే అయిపోయింది. ఇంకా మేము మధ్యాహ్నం కంటే ముందే బయలుదేరాము. అలాగే వండిందంతా బాక్స్లో పెట్టేసుకొని వెళ్ళామన్నమాట. మధ్యలో ఎక్కడైనా ఆగి తినొచ్చు కదా అని చెప్పేసి అయితే ఇక్కడ ఆగాము తినడానికి అని చెప్పేసి. అన్నం అయితే తింటున్నాను. బయటికి అయితే అప్పుడు చూపించడానికి కదా నెక్స్ట్ వీడియోలో. అది నెక్స్ట్ వీడియోలో 2 వీడియోస్ ఉన్నాయి, అవి చూసేయండి. ఇప్పుడైతే మేమైతే వచ్చేసాము. అక్కడ బయట అక్కడ అక్కడ ఇక్కడ తిరిగి అన్నం తింటున్నాం. ఇక పక్కనేమో అక్కడ తినిపిస్తున్నాను, నేనేమో వట్టి తింటున్నాను. కానీ కూర మాత్రం సూపర్ ఉంది, కానీ కారం మాత్రం ఎక్కువ ఉంది. కూర బాగుంది కానీ పచ్చిమిర్చి ఎక్కువ ఉంది. సో ఇదన్నమాట మా కన్నయ్య. చూడండి తింటూ కూడా వాడు ఎంజాయ్ చేస్తున్నాడు. సో మేమైతే మా వదినను చూసేసి అలాగే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ రోజు అక్కడే ఉండి నెక్స్ట్ డే మా ఇంటికి వచ్చామంటే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. అయితే అక్కడ కన్నయ్య సైకిలు అవన్నీ ఉన్నాయన్నమాట, డ్రెస్సెస్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అంతా మా అమ్మ వాళ్ళ దగ్గరే వాడు చదివాడు. సో ఇప్పుడైతే మా దగ్గరే ఉంటున్నాడు కాబట్టి అవన్నీ తీసుకొని వద్దాంలే అని చెప్పేసి వెళ్ళాము. ఇక మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఏంటంటే వాళ్ళకి చాలా ఫ్రీడమ్ దొరుకుతుంది అనమాట. చైన్లోకి వెళ్ళడానికి, వాటర్లో ఆడడానికి ఇవన్నీ చేస్తారు. అయితే ఈవినింగ్ పూట చైన్లోకి వెళ్దామని చెప్పేసి ఇంకా మా చెల్లి వాళ్ళ పిల్లలు, మా పిల్లలు, అలాగే మా అన్నయ్య వాళ్ళ పిల్లలు అందరం కలిసి వెళ్ళాము. అయితే వాళ్ళు చూసారా, ఈ పొలం వేయడానికైతే రెడీగా మా నాన్న దున్నిచ్చి పెట్టారనమాట. దాంట్లో వాళ్ళు దిగి ఆడుకుంటున్నారు. చూస్తున్నారు కదా, ఇది నారు పోసారు. ఇది పెరిగాక ఈ మడిలో వేస్తారనమాట వరి. సో వీళ్ళైతే ఇంకా దిగి ఒక్కొక్కరు చేపలు పడదామని చెప్పేసి ఆ మట్టి పైన కొంచెం ఎత్తెత్తు కనిపిస్తుంది కదా, అదంతా వాటర్లో వేద్దామని ఆడుకుంటున్నారు. ఇక మధ్యలో అయితే ట్రైన్ అయితే వెళ్తుంది. ఆ సౌండ్లు ఈ సౌండ్లు ట్రైన్ ఉన్న వాళ్ళకి బాయ్ చెప్తున్నారు. ఇక్కడ నుంచి వాళ్ళకి అక్కడ ఎలా వినిపిస్తుంది. కానీ వాళ్ళ ఆనందమే వేరు కదా. పిల్లలు ఎక్కడున్నా వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారనమాట. చూస్తున్నారు కదా, ఇలా మట్టిని ఒకరిపైన ఒకరు చల్లుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇంకా పోనీలే అప్పుడప్పుడే కదా, మట్టిలో ఆడడం కూడా మంచిదే కదా అని చెప్పేసి మేము కూడా ఎంజాయ్ చేయండి అని చెప్పేసి వదిలేసామన్నమాట. కానీ తర్వాత జలుబు చేస్తుందేమో, ఫీవర్ వస్తుందేమో అని భయం అయితే ఉంది. కాకపోతే వాళ్ళు ఎప్పుడూ ఆడేది ఉండదు కదా, ఎప్పుడో ఒకసారి అక్కడికి వెళ్ళినప్పుడే కాబట్టి అలా ఎంజాయ్ చేస్తారనమాట. ఇక మాకైతే మా పిల్లలకు కూడా ఊర్లో ఉండడం, ఆడడం చాలా ఇష్టం. మీకు కూడా ఊరికి వెళ్తే ఎలా అనిపిస్తుంది? ఊర్లో ఉండడం ఇష్టమేనా లేకపోతే సిటీలో ఉండడం ఇష్టమా? కామెంట్ చేయండి.
సో వీళ్ళైతే చాలాసేపు ఆడుకున్నారు. అయితే మా ఆడపడుచుని చూసామండి. చూసి తన చెయ్యి కొంచెం ఫ్రాక్చర్ అయింది, అది కట్టి ఉన్నారు. ఇక నేను అక్కడంతా ఏం వీడియో తీయలేదు ఎందుకు. తర్వాత మా అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. వాళ్ళని కూడా చూసి బాగున్నారు. తర్వాత ఇక్కడికి వచ్చి కన్నయ్య సైకిలు అవన్నీ తీసుకొని వెళ్తున్నాం. ఈ బుడ్డోడు చూసాడా, వీడు మా చెల్లెలు వాళ్ళ అబ్బాయి అనమాట. ఇంకా సరిగ్గా ఉండురా ఫోటో తీస్తుంటే నేను చెప్పులు వేసుకుంటున్నా అని కదులుతూ ఉన్నాడు అనమాట. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.